హలో గాయ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఇక్కడ వచ్చేసి ఇంకా మార్నింగే ఇక్కడైతే చాయ్ అయితే పెట్టేసుకున్నా. చాయ్ పెట్టేసుకొని ఇంకా దోశలు అయితే తింటా ఉన్నాం అన్నమాట. బిస్కెట్ అయితే చాయ్లో ముంచుకునేటి ఇంకా అవైతే తీసుకొచ్చిండు. ఇంకా అవైతే పిల్లలకైతే పాలల్లో ఇచ్చిన వాళ్ళు పాలల్లో తిన్నారు. ఇంకా నేను వచ్చేసి ఇంకా చాయ్లో అయితే ముంచుకొని అయితే తింటా ఉన్నాను. అండ్ ఇంకెక్కడైతే చాయ్ అయితే తాగేస్తూ ఉన్నాం. ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి అయితే పప్పు వేద్దామని అనుకుంటా ఉన్నాను. అండ్ అన్నం అయితే చేయాలి. ఇంకా పప్పు కూర పెసరపప్పు టమాటా వేస్తే బాగుంటుంది, పచ్చిమిర్చి చేస్తే బాగుంటుంది. అట్నే చేద్దామని అనుకుంటా ఉన్నాను. ఇంకా అట్నే చేయాలి, పచ్చిమిర్చి వేసి చేయాలన్నమాట. పప్పు రైస్ అయితే వండాలి. అక్కడ మార్నింగే చాయ్ బిస్కెట్ అయితే తినేస్తూ ఉన్నాను. ఇంకా తినేసినాక అప్పటికి టైం వచ్చేసి 10 అవుతుంది. ఇంకా టైం అయితే చూసుకోలే, లేట్గా తాగిన చాయ్ కూడా. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా పప్పు అయితే వేస్తూ ఉన్నాను మధ్యాహ్నం లంచ్లోకి అయితే. అండ్ పెసరపప్పు టమాటాలు చూస్తే టమాటాలు లేవు. ఇంకా పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసి చేసిన సూపర్ కుదిరింది. మనం ఇట్లా కారం వేయకుండా చేసినాం అనుకోండి చాలా బాగుంటుంది పప్పు అనేది. ఇంకా అందులోకి టమాటా అవన్నీ ఉంటే ఇంకా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇంకా మధ్యాహ్నం పప్పుతోనైతే సర్ది పెట్టేసుకున్న. తర్వాత వచ్చేసి ఇంకా గట్టిగా అయింది పప్పు సాయంత్రానికి. మళ్ళీ సాయంత్రం అయితే చారు కూడా చేసినాం అనమాట. మన పచ్చిమిర్చి కాల్చి మంచిగా దంచి అట్లా చేసిన అనమాట చారు. అట్లా బాగుంటుంది ఇంకా చారు. ఇంకా పప్పు పచ్చిమిర్చితోని చారు అయితే చేసేసిన. ఇంకా తర్వాత వచ్చేసి ఇది సాయంత్రం 6 అవుతుంది, 7 ఏమవుతుంది టైం అయితే. ఇంకా అక్కడ సాయంత్రం నెత్తికైతే ఆయిల్ అయితే పెట్టుకుంటా ఉన్నాను. ఇప్పుడు నైట్ అంతా ఆయిల్ పెట్టుకుంటే మళ్ళీ ఎర్లీ మార్నింగ్ హెడ్ బాత్ చేయొచ్చు కదా అని చెప్పేసి ఇంకా అక్కడైతే ఆయిల్ అయితే పెట్టేసుకుంటా ఉన్నాను అన్నమాట. ఆయిల్ అయితే పెట్టేసుకుంటా ఉన్నాను. ఇక్కడ చెల్లి కొద్దిగా మ్యూజిక్ పెడతా, వినండి, చూడండి. ఇంకా అక్కడైతే ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను. నేను ఆయిల్ పెట్టేసుకుంటే స్వీట్ ఇంకా అటు ఇటు ఆ బొమ్మను పట్టుకొని అటు ఇటు తిరుగుతూ ఉంది. ఇంకా టోని దాని ఇంకా తిరుగుతూ ఉన్నాడు. ఇద్దరు వీడియో చూస్తూ ఉంటే నవ్వు వచ్చింది నాకైతే. వెనుక వీడు తిరుగుతూ ఉన్నాడు. ఏమో అన్నదండి, ఏమంటే మస్తు నవ్వుతుంది. ఇప్పుడు వీడియో ఎడిటింగ్ చేయంగా అయితే చూసిరు కదా మీరు. ఆమె ఉరుకుతా అంటే ఆమె వెనకాల ఒకటే ఉరుకుతా అంటూని కదా ఏమన్నది. మళ్ళీ వచ్చేస్తూ ఉన్నారు ఇంట్లోకి. ఏమో చెప్తా ఉంది. నేను ఆయిల్ పెట్టుకుంటూ ఉంటే ఇంకా సన్ బిస్కెట్లు ఉంటాయి కదా, అవి తీసుకొచ్చినప్పుడే సన్ బిస్కెట్ తీసుకొచ్చిండు. మమ్మీ తిను అంటుంది. నాకు వద్దులే, ఆయిల్ పెట్టుకుంటున్నా, ఆయిల్ చేతులు అని చెప్పేసి ఇంకా అరిస్తే పక్కకు పోయింది అనమాట. మళ్ళీ పట్టుకుని తిని అక్కడ కూర్చొని తింటా ఉంది.
ఆ బొమ్మను పట్టుకొని వదిలేదండి. ఆ బొమ్మతో ఆడుతూ ఉన్నది. అదొక మనిషి లెక్క ఉన్నది. వీడియోలో చూస్తూ ఉంటే సేమ్ చిన్న పాప లెక్క ఉన్నది. ఆ బొమ్మ కూడా సేమ్ చిన్న పాప లెక్కనే ఉన్నది. ఇంకా అదైతే అక్కడైతే హాయ్ చెప్తా ఉంది. కూర్చొని సపరేట్ కూర్చున్నది అనమాట. సపరేట్ కూర్చొని ఇంకా అక్కడైతే బిస్కెట్ అయితే తింటా ఉంది. స్వీట్ అయితే చూడండి మళ్ళీ లేచింది. సేమ్ ఆ బొమ్మను చూస్తేనైతే ఒక పాపను చూసినట్టే ఉండేది. సేమ్ అట్నే ఉన్నది, పాప లెక్కనే, చిన్న పాప లెక్క. కాళ్ళు చేతులు అన్నీ ఉన్నాయి దానికి కూడా. ఆ బొమ్మకి సూపర్ ఉన్నది. ఇంకా అక్కడైతే ఆయిల్ పెట్టుకోవడం అయితే అయిపోయింది. మా పప్పు దగ్గరికి అయింది. పప్పు దగ్గరికి అయిందని చెప్పేసి చారు కూడా ఇప్పుడు సాయంత్రంకి అయితే పప్పు చారు వెక్కిరి చేసిన చూపెడతారండి. ఇంకా చారు అయితే మంచిగా మిరపకాయలు కాల్చి మంచిగా వేసేసిన సూపర్ ఉంటుంది. మిరపకాయలు కాల్చి చేసిన మస్తు స్మెల్ మంచిగా వస్తుంది చారు అయితే. ఇంకా అందులోకి చారు కాంబినేషన్ మస్తు ఉంటుంది. పప్పును చారు బాగుంటుంది. పెసరపప్పును చారు చూసిరు కదా. ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. రేపు సరికొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు అయితే బాయ్. వీడియో అయితే లైక్ అయితే కొట్టండి అబ్బా. లైక్ ఎవరు కొట్టట్లేదు, లైక్ అయితే కొట్టండి. ఈరోజు వీడియో అయితే ఇంతే. బాయ్.